వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 38, క్లాస్ 8 హనీడ్యూ ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఈఆర్టీ మీద బేస్ చేసిన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీద బేస్ చేసిన ఎంసీక్యూస్ ఇవి. ఈ ఎంసీక్యూస్ అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ మీద బేస్ అయి ఉంది కాబట్టి ఏపీ టెట్కి, ఏపీడిఎస్సికి, సీటెట్కి, కేంద్రీయ విద్యాలయ టీచర్ రిక్రూట్మెంట్, రైల్వే స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్ లేదా ఈఎంఆర్ఎస్ ఇలా ఏ ఎగ్జామ్కైనా పనికొస్తుంది. టీఎస్ టెట్కి కూడా పనికొస్తుంది. ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్ ఏ బోర్డ్ అయినా చూడండి, క్లాస్ 3 నుంచి 10th వరకు 12th వరకు చూస్తే ద లెవెల్ ఆఫ్ ద లెసన్స్ విల్ బీ ద సేమ్. ఆ లాంగ్వేజ్ అనేది ఆ ఏజ్ స్టూడెంట్స్కి అందరికీ ఒకేలాగా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ కామన్ వర్డ్స్, కామన్ గ్రామర్. కాబట్టి ఏ బోర్డు వాళ్ళకైనా కూడా ఇవే వర్డ్స్, ఇవే గ్రామర్ ఉంటాయి. అందుకని టీఎస్ టెట్కి, టీఎస్డిఎస్సికి లేదా మీరు బీహార్ టెట్కి, బీహార్ హర్యానాకి కానీ దేనికైనా కూడా ఇదే కంటెంట్ ఉంటుంది. సో లెసన్లోంచి నేను తీశాను కాబట్టి ఇవి ఏదో మనకి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అని మాత్రం అనుకోవద్దు. సో ఫస్ట్ వన్, ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాం? ప్రీవియస్ వీడియోలో మనము క్రిస్మస్ ప్రెజెంట్ ఏంటి, ఆ లెసన్ పేరేంటి? మనం 1 సెకండ్. నేమ్ ఆఫ్ ద లెసన్ ఇస్ the best Christmas present in the world. Okay, దీన్ని మనం కంప్లీట్ చేయలేకపోయాం కదా. సో వీ విల్ బి కంటిన్యూయింగ్ విత్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అండ్ తర్వాత దాంట్లోనే ఉన్న పోమ్ ద యాంట్ అండ్ ద క్రికెట్ అన్న పోమ్ని కూడా కంప్లీట్ చేద్దాం. సో ఒక చాప్టర్ని కంప్లీట్ చేద్దాం అన్న ఉద్దేశంలో నేను దీంట్లో 35 ఎంసీక్యూస్ని యాడ్ చేశాను. 35లో కొన్ని సబ్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి కాబట్టి యూ విల్ హ్యావ్ అరౌండ్ 45 to 46 ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్, మై బ్రదర్ లవ్స్ ప్లేయింగ్ క్రికెట్. ఐ హర్డ్ ఎ క్రికెట్ చర్పింగ్ అవుట్ సైడ్ మై విండో. యాంట్ అండ్ ద క్రికెట్ అన్న దాంట్లో మనము క్రికెట్ అన్న వర్డ్ని వాడాం కదా. సో ఆ క్రికెట్ అర్థం ఏంటి అన్నది మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ మనము ఈ 2 సెంటెన్సెస్లో క్రికెట్ అన్న వర్డ్ని ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్లో వాడాము అన్నది చూద్దాం. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇస్ క్రికెట్ యూస్డ్ యాజ్ అ నౌన్? ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? మై బ్రదర్ లవ్స్ ప్లేయింగ్ క్రికెట్. Second sentence, I heard a cricket chirping outside my window. In which of the sentences is cricket used as a noun? Only in the first sentence, only in the second sentence, in both sentences, in neither sentence. Neither అంటే రెండిట్లోనూ కాదు అని చెప్పి అర్థం. ఓకే, ఈ 2 సెంటెన్సెస్లో కూడా మనము క్రికెట్ అన్న పదాన్ని నౌన్ లాగానే వాడాం. ఓకే, ఎందుకు అన్నది చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో ఏమని ఇచ్చాం? మై బ్రదర్ లవ్స్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ మనం క్రికెట్ అని దేనిని అంటున్నాం? ఒక గేమ్, ఒక స్పోర్ట్ అంటున్నాం. ఓకే, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ స్పోర్ట్ కాబట్టి హియర్ ఇట్ ఈస్ అ నౌన్. ఓకే, రెండో సెంటెన్స్లో మనం చూస్తే ఐ హర్డ్ క్రికెట్ చర్పింగ్ అవుట్ సైడ్ మై విండో. ఇక్కడ క్రికెట్ అంటే ఏంటి? కీచురై. ఇట్స్ అ నేమ్ ఆఫ్ అ ఇన్సెక్ట్. ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ అ ఇన్సెక్ట్ కాబట్టి ఇక్కడ కూడా మనము నౌన్ లాగానే వాడుతున్నాం. అందుకని ఇన్ విచ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇస్ క్రికెట్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్ అన్నప్పుడు ఇన్ బోత్ సెంటెన్సెస్ ఇస్ ద ఆన్సర్. మీనింగ్ పరంగా మనం చూస్తే ఇదేమో ఒక స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాము, ఇక్కడేమో మనము ఒక ఇన్సెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ బ్లాంక్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. ఇది మీరు ఏపీ టెట్ 2024 లేదా ఏపీ టెట్ గవర్నమెంట్ మాక్ టెస్ట్ ఏ సెట్ పేపర్ తీసి చూసినా కూడా మీకు ఇలాంటి ఒక ఎంసీక్యూ గ్యారంటీగా వస్తుంది. ఒకసారి మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీకు డెఫినెట్లీ ఈ 1 మార్క్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే డెఫినెట్గా వచ్చే ఎంసీక్యూని ఎప్పుడూ కూడా వదలకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నా వెన్ ఐ డాష్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్. ఇక్కడ ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది? రీచ్కి. ఇక్కడ లీవ్కి ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది? వాట్ ఈస్ ద రూల్ యూ హ్యావ్ టు అప్లై హియర్? ఓకే, ఇక్కడ రూల్ ఫస్ట్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు దీంట్లో నేనేమంటున్నాను? వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ లీవ్ అని చెప్పి మీకు ఇప్పుడు నేను చెప్తున్నా. కానీ నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు అనేది ఒక పాస్ట్ యాక్షన్ కదా. అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది అన్నది కూడా ఇంకొక పాస్ట్ యాక్షన్. నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు
అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే రెండు యాక్షన్స్ కూడా పాస్ట్లోనే నడిచాయి. ఓకే, సో ఇలా మనకి రెండు యాక్షన్స్ పాస్ట్లో నడిచినప్పుడు పాస్ట్లో ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అన్నది చూడాలి. సో నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అంటే ఏంటి, ట్రైన్ ఫస్ట్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత నేను స్టేషన్కి వెళ్ళా కదా. సో ఇలా పాస్ట్లో రెండు యాక్షన్స్ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ జరుగుతుందో దీన్ని మనము ఎర్లియర్ పాస్ట్ అని చెప్పి అంటాం. ఏదైతే దీని తర్వాత జరుగుతుందో దీన్ని మనం పాస్ట్ అని చెప్పి అంటాం. సో పాస్ట్ ఏదైతే ఉందో దీనికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ని వాడాలి. ఏదైతే ఎర్లియర్ పాస్ట్ ఏదైతే ముందు జరుగుతుందో పాస్ట్లో దానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి, అంటే V3 ఫామ్ని వాడాలి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది ఫస్ట్ జరిగింది కాబట్టి V3 ఫామ్ని వాడాలి. అంటే ఏంటి, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, లీవ్కి హ్యాడ్ లెఫ్ట్. అదే దాని తర్వాత నేను స్టేషన్కి వెళ్ళా అంటే అది పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి. రీచ్కి సింపుల్ పాస్ట్ ఏంటి, రీచ్డ్. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తే రీచ్డ్, హ్యాడ్ లెఫ్ట్, ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఈ కాన్సెప్ట్ మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే ఇది ఇలానే తీసి వాళ్ళు ఇస్తారు, యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో మీకు అర్థమయ్యేందుకు అని చెప్పి వీళ్ళు అండర్లైన్ ద వర్బ్స్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ 2 కాలమ్స్ అని చెప్పి ఇచ్చారంటే ఏది పాస్ట్ ఏది ఎర్లియర్ పాస్ట్ అని చెప్పి. సో ఇది ఒకసారి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులోంచి ఎత్తి మీకు MCQs లాగా అడుగుతారు. ఓకే, మై ఫ్రెండ్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్ బట్ ఐ స్టేడ్ ఎట్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ. ఓకే, నేను ఇంట్లో ఉండిపోయాను ఎందుకంటే నేను ఇంతకు ముందే చూసేసాను అని. ఏది ఎర్లియర్ పాస్ట్లో ఉంది, మనం ఫస్ట్ నేను చూసేసాను అన్నది ఎర్లియర్ పాస్ట్లో ఉంది, ఐ స్టేడ్ ఎట్ హోమ్ అన్నది పాస్ట్లో ఉంది. ఓకే, సో ఎర్లియర్ పాస్ట్ అన్నప్పుడు మనము V3 ఫామ్ వాడాము, పాస్ట్ అన్నప్పుడేమో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాం. ఓకే, రెండోది చూస్తే వెన్ దే అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది, అంటే ట్రైన్ వెళ్ళిపోవటం ఫస్ట్ జరిగింది, దిస్ ఈజ్ యువర్ ఎర్లియర్ పాస్ట్. దే అరైవ్డ్ అనేది పాస్ట్, అంటే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇక్కడ వాడాం. దే కేమ్ బ్యాక్ హోమ్ బట్ బై దట్ టైమ్ ఐ హ్యాడ్ గాన్ అవుట్ టు సీ ఏ మూవీ. వాళ్ళు వెనక్కి వచ్చారు, అప్పటికే నేను మూవీ చూడటానికి వెళ్ళిపోయా. ఏది ఫస్ట్ జరిగింది, నేను మూవీ చూడటానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు, అంటే ఐ హ్యాడ్ గాన్ అవుట్ టు సీ ద మూవీ అన్నది ఫస్ట్ జరిగింది, దే కేమ్ వాళ్ళు రావటం అనేది తర్వాత జరిగింది. ఏది ముందు జరిగిందో ఇక్కడ మనం V3 ఫామ్ వాడాం, ఏది తర్వాత జరిగిందో ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాం. నౌ సి, దే సాట్ అవుట్ సైడ్ అండ్ ఏట్ ద లంచ్ దాట్ ఐ హ్యాడ్ ప్యాక్డ్ ఫర్ దెమ్. ఓకే, బయట కూర్చుని నేను వాళ్ళకి కట్టించిన ఫుడ్ని వాళ్ళు తిన్నారు. ఏది మనం ఫస్ట్ చేసాం, ఫస్ట్ నేను ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చాను, ఆ తర్వాత వాళ్ళు కూర్చుని దాన్ని తిన్నారు. ఓకే, సో ఏదైతే ఎర్లియర్ పాస్ట్ ఉందో ఫస్ట్ జరిగింది ఎర్లియర్ పాస్ట్, ఇక్కడ మనం V3 ఫామ్ వాడాం. ఏదైతే తర్వాత జరిగిందో పాస్ట్ దానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాం. డి చూస్తే బై ద టైమ్ ఐ రిటర్న్ దే హ్యాడ్ ఫాలన్ అస్లీప్. నేను వచ్చేసరికి వాళ్ళు నిద్రపోయారు. ఏది ఫస్ట్ జరిగింది, వాళ్ళు నిద్రపోవటం జరిగింది ఫస్ట్, తర్వాత నేను వచ్చా, అంటే దిస్ ఈజ్ యువర్ ఎర్లియర్ పాస్ట్, దిస్ ఈజ్ యువర్ పాస్ట్. ఓకే, సో ఎర్లియర్ పాస్ట్ దగ్గర మనం V3 ఫామ్ వాడాం, పాస్ట్ టెన్స్ దగ్గర మనము సింపుల్ పాస్ట్ వాడాం. ఇలా మీరు అర్థం చేసుకుంటూ ఏది ఫస్ట్ జరిగింది ఏది తర్వాత జరిగింది చూసుకుని ఫస్ట్ జరిగిన చోట V3 ఫామ్ వాడాలి, తర్వాత జరిగిన దానికి మనము సింపుల్ పాస్ట్ వాడాలి. రెండు కూడా పాస్ట్లో జరిగిన యాక్షన్సే అయి ఉండాలి. ఓకే, నౌ ఇవి కూడా బుక్ నుంచి తీసుకున్నవే. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫైర్ అండ్ వాటర్ డాష్ ద డస్క్ బిఫోర్ ది ఆథర్ డాష్ అండ్ బాట్ ఇట్. ఇక్కడేం వస్తుంది, ఇక్కడేం వస్తుంది, ఏది ఫస్ట్ జరిగింది ఏది తర్వాత జరిగింది. ఫైర్ అండ్ వాటర్ డస్క్ని డ్యామేజ్ చేసేసిన తర్వాత
ఆ తర్వాత కదా ఆథర్కి అది కనిపించింది. ఫైర్ అండ్ వాటర్ డ్యామేజ్ ద డెస్క్ బిఫోర్ ద ఆథర్ ఫైండ్, అంటే ఫస్ట్ ఫైర్ అండ్ వాటర్ అనేవి డ్యామేజ్ చేశాయి, ఆ తర్వాత ఆథర్కి ఆ డెస్క్ దొరికింది. ఓకే, సో వాట్ ఈస్ ద ఎర్లియర్ పాస్ట్? ఎర్లియర్ పాస్ట్ అనేది ఇక్కడుంది, పాస్ట్ అనేది మనకి ఇక్కడుంది. ఏదైతే పాస్ట్ ఉందో అక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. ఎర్లియర్ పాస్ట్ ఉన్న చోట మనము V3 ఫామ్ వాడాలి. సో డ్యామేజ్కి V3 ఫామ్ ఏంటి? ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్ ద డెస్క్ బిఫోర్ ది ఆథర్, ఫైండ్కి పాస్ట్ టెన్స్ ఇస్ ఫౌండ్. ఓకే, హ్యాడ్ డ్యామేజ్డ్ ఫౌండ్ అంటే ఆప్షన్ 4 is your answer. సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేయాలి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. షీ ఫినిష్ హర్ వర్క్ బిఫోర్ ద గెస్ట్ అరైవ్. సేమ్ రూల్, గెస్ట్లు వచ్చేసరికి పని కంప్లీట్ చేసుకుంది. ఓకే, సో గెస్ట్లు వచ్చారు అన్నది తర్వాత జరిగింది, తను పని కంప్లీట్ చేసుకోవటం అనేది ముందు జరిగింది. సో ముందు ఏది జరిగిందో మనం V3 ఫామ్ వాడాలి, తర్వాత జరిగిన పాస్ట్ యాక్షన్కి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. ఓకే, సో ఏది మనం ఫస్ట్ పని కంప్లీట్ చేసుకుంది అన్నది మనకి ఫస్ట్ జరిగింది కాబట్టి షీ హ్యాడ్ ఫినిష్డ్ her work before the guests arrived. Okay, had finished, arrived అన్నప్పుడు ఆప్షన్ 3 is your answer. Question number 5. Choose the correct option to fill the blanks. When I reach the station, the train leave. Same rule. నేను వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది కదా, సో ట్రైన్ వెళ్ళిపోయింది అన్నది ఎర్లియర్ పాస్ట్ కాబట్టి ఇక్కడ V3 ఫామ్ వస్తుంది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అండ్ ఆ తర్వాత నేను రీచ్ అయ్యా కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ రీచ్డ్. రీచ్డ్, హ్యాడ్, లెఫ్ట్ అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 6. ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దీంట్లోంచి తీసి మీకు MCQs అడగచ్చు, అందుకని ఇది చూసుకోవటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మై లిటిల్ సిస్టర్ ఇస్ వెరీ నాటీ. జనరల్లీ మనము ఇలా ఏదైనా పారాగ్రాఫ్ ఇస్తున్నప్పుడు ఏదైతే స్టోరీ టెల్లింగ్లోని పార్ట్ ఉంటుందో, అంటే షీ సెడ్, హీ ఆస్క్డ్, వాటన్నిటికీ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాం. ఓకే, నౌ మై లిటిల్ సిస్టర్ ఇస్ వెరీ నాటీ. వెన్ షీ డాష్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే, షీ హ్యాడ్ డాష్ హర్ డ్రెస్. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ వరకు చూద్దాం. నిన్న తన ఇంటికి వచ్చేసరికి, నిన్నటి గురించి చెప్తున్నాం, నిన్న తన ఇంటికి వచ్చేసరికి తన డ్రెస్ చిరిగిపోయింది. ఏది ఫస్ట్ జరిగింది? చిరిగిపోయింది అన్నది ఫస్ట్, అంటే ఎర్లియర్ పాస్ట్లో ఉంది. తను వచ్చింది అన్నది తర్వాత జరిగింది, అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఎర్లియర్ పాస్ట్లో ఉంది కాబట్టి షీ హ్యాడ్ అని అతనే ఇచ్చేసారు కదా, షీ హ్యాడ్ టోన్ V3 ఫామ్, షీ కేమ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, అలానే నెక్స్ట్ వి డాష్డ్ హర్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెన్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు హ్యాడ్ అని కూడా ఇచ్చేసారు. స్టోరీ టెల్లింగ్లో సింపుల్ పాస్ట్ అని చెప్పా కదా, వి ఆస్క్డ్ హర్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్. హ్యాడ్ హ్యాపెండ్ అనేది V3 ఫామ్. షీ సే, స్టోరీ టెల్లింగ్లో పార్ట్, షీ సెడ్. షీ డాష్ have quarrel with a boy. Okay, she said, she, past perfect, had. ఇవన్నీ కూడా మనకి చెప్తున్న దానికంటే తర్వాత జరిగాయి, అంతకంటే మనం చెప్పేదానికంటే ముందు జరిగాయి, అందుకని V3 ఫామ్నే వాడాలి. షీ సెడ్ షీ హ్యాడ్ quarreled with a boy, she had beat him in a race, and he had tried to push her. ఓకే, ఇవన్నీ కూడా మనకి చెప్పే టైం కంటే ముందు జరిగాయి కాబట్టి ఎర్లియర్ పాస్ట్ కిందకు వచ్చి అన్ని చోట్ల కూడా మనము V3 ఫామ్ని వాడాం. షీ డాష్ ద టీచర్ అండ్ సో హీ డాష్ హర్ అండ్ షీ డాష్ డౌన్ అండ్ డాష్ హర్ డ్రెస్. ఓకే, షీ హ్యాడ్ టోల్డ్ her teacher and so he had chased her and she had fallen down and had torn her dress. Okay, so ఇలా మీరు ఏది ఎర్లియర్ పాస్ట్, ఏది పాస్ట్,
అన్నది మనం సెలెక్ట్ చేసుకుని ఎర్లియర్ పాస్ట్లో V3 ఫామ్, పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి. 2 యాక్షన్స్లో కూడా పాస్ట్లోనే జరిగి ఉండాలి. స్టోరీ టెల్లింగ్ అంటే ఏదైతే సెడ్ ఎవరు చెప్పారు అన్నది వస్తుందో అక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి. 7. Which sentence follows the correct order of adjectives? కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లాస్ 7 నేర్పించినప్పుడు వేశాను. కరెక్ట్ ఆర్డర్ మనము ఇక్కడ ఆప్షన్ 4 ఫస్ట్ సైజ్ వచ్చింది, తర్వాత కలర్ వచ్చింది, తర్వాత మెటీరియల్ వచ్చింది, తర్వాత నౌన్ వచ్చింది. ఓకే, ఐ టుక్ అవుట్ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ ఇస్ ద ఆన్సర్. సో డిటర్మినర్ అంటే ఏ అండ్ ది అలాంటివి, తర్వాత క్వాలిటీ అది ఎలాంటిది బ్యూటిఫుల్ అలాంటివి, దెన్ సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్ అండ్ దెన్ ద నౌన్. జనరల్లీ మనము 3 or 4 కంటే మోడిఫైయర్స్ మనము నౌన్తో పాటు మనం వాడం. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఫస్ట్ డిటర్మినర్. డిటర్మినర్ అంటే ఏంటి? ఆర్టికల్స్ లేదా పొజెసివ్స్ లేదా ఎన్ని 1 బాక్స్ 2 బాక్స్ 3 బాక్స్ అలాంటివి ఫస్ట్ వస్తాయి. తర్వాత ఒపీనియన్. ఒపీనియన్ అంటే క్వాలిటీ, ఫీలింగ్, జడ్జ్మెంట్ లైక్ నైస్, లేజీ, బ్యూటిఫుల్. థర్డ్ is size, shape, age, that means how it looks, physical description, tall, round, old, young. Then the color describes the color, red, white, dark. Material, what it is made of, silk, cotton, woolen. Head noun, the main noun, women, man, chair. ఓకే, ఈ టేబుల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను. 8. Which sentence follows the correct order of adjectives? ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఏంటనేది ఇంతకు ముందు చూసాం కదా. సో మళ్ళా ఇది నేను టెక్స్ట్ బుక్ లోంచి తీసుకున్నాను, దాంట్లోంచి ఫ్రేమ్ చేసిన ఎంసీక్యూని. విచ్ సెంటెన్స్ ఫాలోస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్? ఫస్ట్ మనకి ఒపీనియన్ కావాలి, ఆ తర్వాత షేప్, ఆ తర్వాత నౌన్ కావాలి. ఓకే, నౌన్ ఎప్పుడు లాస్ట్లో ఉండాలి. ఇందులో అసలు నౌన్ లాస్ట్లో లేదు, నౌన్ లాస్ట్లో లేదు. నౌన్ ఎక్కడుంది? ఇక్కడుంది, ఇక్కడుంది. ఓకే, సో ఈ రెండు మనం ఎలిమినేట్ చేసేసాం. ఇప్పుడు మనము ఆప్షన్ 2, ఆప్షన్ 3లో మనం చూస్తే ఫస్ట్ ఒపీనియన్ వచ్చి తర్వాత షేప్ రావాలి. ఓకే, ఇక్కడ షేప్ వచ్చింది, తర్వాత ఒపీనియన్ వచ్చింది, సో ఇది కూడా తీసుకోము. ఆప్షన్ 3, షీ హ్యాజ్ అ cheerful round face. She has a cheerful round face is the answer. Question number 9. A pun is a figure of speech that involves. A pun is a figure of speech that involves a comparison between two things, the repetition of consonant sounds, a play on words with multiple meanings or similar sounds, the use of exaggeration for emphasis. పన్ అనేది ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్? ఫిగర్ ఆఫ్ స్పీచ్ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చూడండి ఒకసారి. కంపారిజన్ బిట్వీన్ థింగ్స్ అని మనం ఎందులో చూస్తాం? మనము సిమిలీలో చూస్తాము, లేదు అంటే మనము మెటఫర్లో చూస్తాం కదా. రెండింటిని మనము కంపేర్ చేసి మాట్లాడతాం. రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏంటి? అది మనకి అలిటరేషన్ కింద వస్తుంది. లాస్ట్ది ఎగ్జాజరేషన్ ఫార్ ఎంఫసిస్ అనేది మనకి హైపర్బోల్లో వస్తుంది కదా. సో అలా మనం ఎలిమినేట్ చేసినా కూడా ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. పన్ అంటే ఒకటే వర్డ్ని మనము హ్యూమరస్గా వాడటానికి అని చెప్పి డిఫరెంట్గా అంటే హోమోనిమ్స్ని మనము డిఫరెంట్ యూసేజెస్లో హ్యూమర్ కోసం వాడితే దాన్ని మనము పన్ అని చెప్పి అంటాం. అ ప్లే ఆన్ వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్ ఆర్ సిమిలర్ సౌండ్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. లైక్ సపోజ్ ఐ సే టైమ్ ఫ్లైస్ లైక్ యాన్ యారో. ఓకే, అంత ఫాస్ట్గా టైం అనేది అంత ఫాస్ట్గా ఎగిరిపోతుంది అని. ఫ్రూట్ ఫ్లైస్ లైక్ అ బనానా. ఓకే, ఇక్కడ ఏమంటున్నాం? టైం ఏమో ఎగిరిపోతుంది అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? ఫ్రూట్ ఫ్లైస్ లైక్ బనానా అంటే ఇక్కడ ఈగల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇలా మనము హోమోనిమ్స్ని హ్యూమరస్గా ఉండేందుకు మనం వాడితే దాన్ని మనము పన్ అని చెప్పి అంటాం.
10. Which of the following best describes the primary purpose of a diary entry? To record historical events objectively, to express personal thoughts, feelings, and experiences, to communicate with others formally, to analyze global issues in depth. డైరీ ఎంట్రీ గురించి ఫార్మల్ లెటర్ గురించి ఇక్కడి నుంచి నేను యాడ్ చేస్తున్నా, ఎందుకంటే రైటింగ్ స్కిల్స్లో ఎండ్ ఆఫ్ ద లెసన్లో రైట్ ఎ స్టోరీ లేదా రైట్ ఎ డైరీ ఎంట్రీ అని చెప్పిస్తున్నారు కదా. సో ఇక్కడి నుంచి మనం వీటి గురించి ఎంసీక్యూస్ చూడటం మొదలు పెడితే మనకి వాటి మీద కూడా మనకి పట్టు వస్తుంది. ఓకే, డైరీ ఎంట్రీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ describes the primary purpose of a diary entry? డైరీలో మనం ఏం రాస్తాం? మన పర్సనల్ థాట్స్, మన పర్సనల్ ఫీలింగ్స్, మనం ఆ రోజు ఏం చేసాం, మనకి ఏం ఎక్స్పీరియన్సెస్ అయింది, ఎనెక్డోట్స్ అలాంటివి మనము మన డైరీలో నోట్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ అన్నప్పుడు టు ఎక్స్ప్రెస్ పర్సనల్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. 11. Which of the following is an essential feature of a formal letter? What is the essential? Annitikante important. Okay. Which of the following is an essential feature of a formal letter? A clear structure with a salutation, body and closing, use of slang and casual expressions, writing in first person only, avoiding the recipient's name and address. ఫార్మల్ లెటర్లో ఉండాల్సిన ఎసెన్షియల్ ఫీచర్ అ క్లియర్ స్ట్రక్చర్ విత్ సాల్యుటేషన్, అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసి గ్రీట్ చేయటం, ఏం చెప్దాం అనుకుంటాం అన్న బాడీ అండ్ దెన్ క్లోజింగ్ ఆఫ్ ద లెటర్. 12. Which of the following is the most essential element? Most essential అంటే most important element in constructing a story. Which of the following is the most important element in constructing a story? A detailed description of the setting without a plot, random dialogues without character development, a complex vocabulary with no clear storyline, a sequence of events with a clear beginning, middle and end. Most essential ఏది to construct a story? ఓకే, వితౌట్ ఎ ప్లాట్ అనేది కరెక్ట్ కాదు. ర్యాండమ్ డైలాగ్స్, ఏదో ఒక డైలాగ్, క్యారెక్టర్ అసలు ఎలా ఉంటారు అన్నది కూడా అది లేకుండా, లేదా డిఫికల్ట్ వొకాబులరీ, ఇవన్నీ మనకి స్టోరీలో ఉండకూడదు. స్టోరీలో ఉండాల్సిన మోస్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఈస్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విత్ ఎ క్లియర్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. 13. What does the word tortured mean? Tortured spelling Tortured. Okay, what does the word tortured mean? Feeling deep happiness and joy, suffering from severe pain or distress, engaging in a fun and relaxing activity, showing kindness and compassion. Tortured. ఇలా టార్చర్ భరించలేకపోతున్నాం అంటాం కదా, అంటే ఏంటి? సఫరింగ్ ఫ్రమ్ సివియర్ పెయిన్ ఆర్ డిస్ట్రెస్, అది ఫిజికల్ అవ్వచ్చు లేదా మెంటల్ టార్చర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మా పైన రిపేర్ చేస్తున్నారు, అదొక టార్చర్ నాకు వీడియో రికార్డ్ చేయాలంటే. 14. Which of the following sentences conveys a meaning similar to war is the greatest plague? Okay, which of the following conveys a meaning similar? ఈ సెంటెన్స్ కి సిమిలర్, సేమ్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కన్వేస్ అ మీనింగ్ సిమిలర్ టు వార్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లేగ్? War brings peace and harmony to nations. War is necessary for progress and development. War is a terrible curse that destroys humanity. War is an exciting adventure for soldiers. War is the greatest plague కి దగ్గరగా ఈ నాలుగిట్లో ఏ సెంటెన్స్ ఉంది? ప్లేగ్ అంటే ఏంటి? అదొక డిసీజ్ కదా. జనరలీ మనకి ఫ్లడ్స్ అలాంటివి వచ్చినప్పుడు ఏదైతే వాటర్, ఫుడ్ కంటామినేట్ అయ్యి స్ప్రెడ్ అవుతుందో దాన్ని మనం ప్లేగ్ అని చెప్పి అంటాం కదా. సో దీనికి సిమిలర్గా ఉండేది ఆప్షన్ 3, వార్ ఇస్ ఎ టెరిబుల్ కర్స్ దట్ డెస్ట్రాయ్స్ హ్యుమానిటీ. 15. What does the word afflict mean? A.
afflict. What does the word afflict mean? To bring comfort and relief, to cause pain or suffering, to entertain and amuse, to reward someone for good work. Generally, afflict ni మనము టు అఫ్లిక్ట్ పెయిన్ అని చెప్పి వాడతాం. ఓకే, అంటే వాళ్ళకి మనము వీఆర్ కాజింగ్ పెయిన్ ఫర్ దెమ్. ఆప్షన్ 2, టు కాజ్ పెయిన్ ఆర్ సఫరింగ్. 16, విచ్ సెంటెన్స్ కరెక్ట్లీ యూజెస్ నెయిదర్ నార్? ఓకే, ఏ సెంటెన్స్ నెయిదర్ నార్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తుంది? షీ లైక్స్ నెయిదర్ టీ నార్ కాఫీ. షీ లైక్స్ నెయిదర్ టీ ఆర్ కాఫీ. She neither likes tea nor coffee. She neither likes tea or coffee. Neither nor అంటే ఏంటి? నాట్ దిస్ నాట్ దాట్ అంటే నాకు ఇది కాదు అది కాదు. ఓకే, సో ఇది కాదు అది కాదు అన్నప్పుడు ఫస్ట్ మనము వర్బ్ని ఫస్ట్ రాసేసుకోవాలి. ఓకే, రాసేసుకున్న తర్వాత మనము నెయిదర్ని వాడాలి. అంతేగాని ఫస్ట్ నెయిదర్ వాడేసి ఆ తర్వాత లైక్స్ అనేది వాడకూడదు. ఇక్కడ ఆప్షన్ 1లో మీరు చూస్తే షీ లైక్స్ టీ కూడా కాదు కాఫీ కూడా కాదు అని చెప్పి వాడాం. ఓకే, దట్ ఈస్ వన్ రూల్. నెయిదర్ ఫస్ట్ రాసుకోకూడదు, ఫస్ట్ మనం వర్బ్ని రాసుకోవాలి. రెండోది నెయిదర్తో పాటు వచ్చేది నార్, ఆర్ అనేది మనం వాడకూడదు. సో ఆప్షన్ 1, షీ లైక్స్ నెయిదర్ టీ నార్ కాఫీ అన్నది ఆన్సర్. 17, which degree of adjective is used in the sentence war is the greatest plague? Which degree of adjective is used in the sentence war is the greatest plague? Positive degree, comparative degree, superlative degree, none of the above. గ్రేటెస్ట్ అని వచ్చింది కదా, సో గ్రేటెస్ట్ అనేది మనము సూపర్లేటివ్ డిగ్రీలో వాడతాం. 18, which of the following best defines a fable? Which of the following best defines a fable? A story that always features human characters and teaches history. A story often with animals and as characters that conveys a moral. A long narrative poem about heroic deeds. A scientific explanation of natural events. Which of the following best defines a fable? పిల్లలకు అర్థమైందుకని చెప్పి యానిమల్ క్యారెక్టర్స్ని తీసుకుని వాటి ద్వారా వాళ్ళకి మోరల్స్ని నేర్పిస్తారు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో చూస్తే మనకి యూస్ ఆఫ్ ఫేబుల్స్ అని చెప్పి అంటాం. ఆర్ మనకి ఇండియాలో మన జాతక టేల్స్ అవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఫేబుల్స్. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్స్ మనం యానిమల్స్ తీసుకుని కానీ వాళ్ళకి హ్యూమన్స్ లాగా వాటి చేత బిహేవ్ చేయించి వాటి ద్వారా మనము ఒక మోరల్ని కన్వే చేస్తాం. అ స్టోరీ ఆఫెన్ విత్ యానిమల్స్ యాజ్ క్యారెక్టర్స్ దాట్ కన్వేస్ అ మోరల్, దాన్ని మనము ఫేబుల్ అని చెప్పి అంటాం. 19, which word means having a wide ranging or significant effect or influence? Having a wide ranging or significant effect or influence. Trivial, profound, far reaching, minor. Having a wide ranging అంటే చాలా డీప్గా, ఓకే, చాలా వైడ్ స్ప్రెడ్ ఇంపాక్ట్ అన్నట్టు లెక్క. ఓకే, సో వైడ్ రేంజింగ్ ఆర్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫార్ రీచింగ్ అని చెప్పి వాడతాం. సో దానికి మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది ఎన్ఈపి 2020. ఎన్ఈపి 2020 విల్ హ్యావ్ ఫార్ రీచింగ్ సిగ్నిఫికెన్స్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పి వాడచ్చు. అంటే ఇట్ విల్ హ్యావ్ డీప్ అండ్ వైడ్ స్ప్రెడ్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పి అర్థం. 20, this poem about
an ant and a cricket, which is as true of a four-legged cricket as of a two-legged one. Okay, this is the last sentence of this poem. ఈ poem లో he says this poem about an ant and a cricket, which is as true of a four-legged cricket as of a two-legged one. ఇందులో వీళ్ళు వాడిన ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటి? మెటఫర్, పర్సోనిఫికేషన్, సిమిలీ, pun. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఈ పోమ్లో ఏంటంటే దే ఆర్ టాకింగ్ దట్ ద యాంట్ ఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ లాగా, క్రికెట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హార్డ్ వర్కింగ్, చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసింది సమ్మర్, వింటర్ వచ్చేసరికి ఫుడ్ లేదు. ఓకే, సో ఇలా ఓన్లీ మనము ఫోర్ లెగ్ క్రికెట్ అంటే ఇన్సెక్ట్ కాబట్టి 4 కాళ్ళ క్రికెటే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో ట్రూ, ఇలాంటి స్టోరీ అనేది ఇట్ ఈస్ ఆల్సో ట్రూ యాజ్ ఆఫ్ ఎ టూ లెగ్డ్ వన్. 2 లెగ్గులు ఉన్న క్రికెట్ ఉండదు కదా. 2 లెగ్గులు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దే ఆర్ టాకింగ్ అబౌట్ అ హ్యూమన్. ఓకే, సో టూ లెగ్డ్ వన్ అంటే ఏంటి? 2 లెగ్డ్ క్రికెట్ అని చెప్పడతాం. ఇక్కడ క్రికెట్, ఇక్కడ క్రికెట్, ఇలా వాడేదాన్ని మనము పన్ అని చెప్పి అంటాం. ఇది మనం మెటఫర్ కింద తీసుకోవటానికి లేదు, ఎందుకంటే మెటఫర్ అన్నప్పుడు మనము కొంచెం డైరెక్ట్గా మనము రిలేట్ చేసి డైరెక్ట్గా చెప్పగలగాలి. లైక్ లైఫ్ ఈజ్ అ జర్నీ అని చెప్పి చెప్తాం కదా. సో లైఫ్ని జర్నీతో మనం కంపేర్ చేస్తున్నాం, అలా మనం కంపేర్ ఏం చేయలేదు. ఇక్కడ క్రికెట్ అన్న వర్డ్ని హ్యూమరస్గా వాడారు కాబట్టి ఇక్కడ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇస్ పన్. 21 సెట్ ఆఫ్ అనేది దిస్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్. ఇది మనం ఇంతకు ముందు కూడా చూసాము. సెట్ ఆఫ్ అనే దాని మీద నేను 4 MCQs వేసా. ఓకే, 5 MCQs వేసా. ఓకే, ఇవి సబ్ డివిజన్ కింద తీసుకున్నాను, నేను కౌంట్ చేయలేదు MCQsలో. సో సెట్ ఆఫ్ అనే దాని మీద మీకు ఏ రకాలుగా అసలు మీకు MCQ రావచ్చు అన్నది చూద్దాం. సెట్ ఆఫ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటెక్స్ట్? ఎక్కడెక్కడ మనము సెట్ ఆఫ్ అన్నది వాడచ్చు? స్టార్టింగ్ అ జర్నీ, causing something to happen, both 1 and 2, none of the above. సెట్ ఆఫ్ అన్న దానికి మనము 2 మీనింగులు ఉంటాయి. ఇది ఇంతకు ముందు కూడా చూసాం. ఒకటేంటి, ఏదన్నా జర్నీని మనం స్టార్ట్ చేస్తే దాన్ని వి సెట్ ఆఫ్ ఆన్ అవర్ జర్నీ అని చెప్పి వాడతాం. లేదా ఏదన్నా యాక్టివిటీని మనం స్టార్ట్ చేస్తే, సపోజ్ ఏదన్నా ఫైర్ స్టార్ట్ చేసాం ఆర్ అలా ఏదన్నా చేస్తే దానికి కూడా మనం సెట్ ఆఫ్ అని చెప్పి వాడతాం. సో సెట్ ఆఫ్ అనేది స్టార్టింగ్ జర్నీకి వాడతాం, కాజింగ్ సంథింగ్ టు హ్యాపెన్ దానికి కూడా వాడతాం. సో ఆప్షన్ 3 both 1 and 2 is the answer. ఇదే సెట్ ఆఫ్ ని మనము దే కెన్ ఆల్సో ఆస్క్ యూ లైక్ దిస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ సెట్ ఆఫ్? టు డిలే సంథింగ్, టు స్టార్ట్ జర్నీ, టు క్యాన్సిల్ సంథింగ్, టు కంప్లీట్ ఎ టాస్క్. సో ఇందాకడ నేను ఇచ్చిన మీనింగ్లో ఒక మీనింగ్ ఇక్కడ ఉంది కదా, టు స్టార్ట్ ఎ జర్నీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్ట్లీ యూజెస్ సెట్ ఆఫ్? ఓకే, ఈ సెట్ ఆఫ్ని ఎవరు కరెక్ట్గా వాడుతున్నారు? మీకు మీనింగ్ తెలిస్తేనే మీరు సెంటెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మీరు చెప్పగలరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్ట్లీ యూజెస్ సెట్ ఆఫ్? వీ సెట్ ఆఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫర్ ద పిక్నిక్. హీ సెట్ ఆఫ్ హిస్ షూస్ బిఫోర్ ఎంటరింగ్ ద హౌస్. The teacher set off the exam due to rain. She set off the clock to 7 p.m. సెట్ ఆఫ్లో ఒక మీనింగ్ మనం ఏం చెప్పాం? టు స్టార్ట్ ఎ జర్నీ కదా. వీ సెట్ ఆఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫర్ ద పిక్నిక్ అనేది కరెక్ట్ యూసేజ్. విచ్ ఆఫ్ ద చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ సెట్ ఆఫ్? సెట్ ఆఫ్కి సినానిమ్ ఇనిషియేట్, పోస్ట్పోన్, ఇగ్నోర్, రీప్లేస్. సెట్ ఆఫ్ అంటే ఏదన్నా స్టార్ట్ చేయటం కదా. సో ఇనిషియేట్ ఇస్ ద సినానిమ్ ఫర్ సెట్ ఆఫ్. వాట్ డస్ సెట్ ఆఫ్ మీన్ ఇన్ ద సెంటెన్స్? ద స్మోక్ సెట్ ఆఫ్ ద ఫైర్ అలార్మ్. ఓకే, వాట్ డస్ సెట్ ఆఫ్ మీన్ ఇన్ ద సెంటెన్స్? ద స్మోక్ సెట్ ఆఫ్ ది ఫైర్ అలార్మ్. టు ట్రిగర్ ఆర్ యాక్టివేట్ సంథింగ్, టు స్టాప్ సంథింగ్, టు డిలే అన్ ఈవెంట్, టు క్లీన్ సంథింగ్. ఇది మనం చూసిన రెండో మీనింగ్. ఒకటేమో జర్నీ స్టార్ట్ చేయటం,
రెండోది టు కాజ్ ఆర్ మేక్ సంథింగ్ టు హ్యాపెన్ కదా. ఆప్షన్ 1 టు ట్రిగర్ ఆర్ యాక్టివేట్ సంథింగ్ ఇస్ ద ఆన్సర్. ఇలా మీకు ఒక్క ఫ్రేజల్ వర్బ్ మీద మీకు 4-5 రకాలుగా మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. డైరెక్ట్గానే క్వశ్చన్ వస్తుంది అన్న ఆలోచన కాకుండా యూ షుడ్ బి రెడీ టు ఆన్సర్ హౌ ఎవర్ దే ఆస్క్ అ క్వశ్చన్ ఆన్ ఇట్. 22. What is the rhyme scheme of the given stanza? నేను చదివితే రైమ్ మీకు తెలిసిపోతుంది. What is the rhyme scheme? ఓకే, ఇక్కడ సింగ్ అన్నాం, సో ఏ రాసుకున్నా. సింగ్ స్ప్రింగ్, ఓకే ఇది సేమ్. హోమ్ కమ్, ఇది బీబీ. ఏఏబిబి, ఆప్షన్ 4 is the answer. 23. Quoth is most commonly used in which type of literature? QUOTH. Okay. Quoth is most commonly used in which type of literature? Modern novels, Old English poetry and literature, scientific journals, news articles. Quoth అంటే సెడ్ అని చెప్పి అర్థం. ఓకే, సో ఓల్డ్ ఇంగ్లీష్ పోయిటరీ అండ్ లిటరేచర్లో మనము ఎవరన్నా ఏదన్నా చెప్పారు లేదా ఏదన్నా ది స్పోక్ సంథింగ్ అన్నప్పుడు మనము కోత్ అని చెప్పి వాడతాం. దట్ ఈస్ అ ఓల్డ్ ఫ్యాషన్ verb which is used in Old English. 24. What figure of speech is used in the line for all nature looked gay? Metaphor, simile, personification, hyperbole. ఫర్ ఆల్ నేచర్ లుక్డ్ గే. గే అంటే ఏంటి? గే అంటే హ్యాపీ అని చెప్పి అర్థం కదా. నేచర్ గురించి మనం హ్యాపీ అని హ్యూమన్ లైక్ క్వాలిటీస్ని మాట్లాడుతున్నాం కాబట్టి పర్సానిఫికేషన్ ఈస్ ద ఆన్సర్. 25. What does the phrase accustomed to sing mean? What does the phrase accustomed to sing mean? Forced to sing, used to singing, in the habit of singing, never sings at all, learns to sing for the first time. Accustomed to sing. Accustomed to sing అంటే పాడటం అలవాటు. Used to singing, in the habit of singing. 26. Which of the following words is a synonym of famine? FAMINE. Abundance, feast, plantation, starvation. ఫ్యామిన్ అంటే ఏంటి? పంటలు అవి పండినప్పుడు ఫుడ్ అది ఉండదు కదా, ఆ సిచ్యువేషన్ ఇస్ ఫ్యామిన్. సో ఆ టైంలో ఫుడ్ ఉండదు కాబట్టి స్టార్వేషన్ అనేది దాట్ విల్ బి అ సినానిమ్. STARVATION. 27. What does the phrase lay nothing by mean? Save nothing, store a lot of things, invest in property, keep something hidden. Lay nothing by. ఏమి దాచకుండా, ఏమి సేవ్ చేసుకోకుండా మొత్తం ఖర్చు పెట్టేస్తే లే నథింగ్ బై అని చెప్పి వాడతాం. సేవ్ నథింగ్. 28. What part of speech is O in the sentence? O, what will become of me? Noun, adverb, interjection, conjunction. ఓ అనేది ఇంటర్జెక్షన్. ఈ ఓ గురించి మీకు ఇలా కూడా అడగచ్చు. ఓ వాట్ విల్ బికమ్ ఆఫ్ మీ. ఓకే, అదే సెంటెన్స్ ఇక్కడ కూడా ఓ వాట్ విల్ బికమ్ ఆఫ్ మీ, ఇక్కడ కూడా అదే ఓ వాట్ విల్ బికమ్ ఆఫ్ మీ. అక్కడ మనం ఓ ఏంటి, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అడిగాం. ఇక్కడ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఓ ఇన్ ద సెంటెన్స్? టు ఆస్క్ ఎ క్వశ్చన్, టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్, టు డిస్క్రైబ్ అన్ యాక్షన్, టు జాయిన్ టూ క్లాజెస్. ఓ అనేది ఏదైనా స్ట్రాంగ్ ఎమోషన్ని చూపించటం, టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్.
అదే సెంటెన్స్లో మనము ఓ వాట్ విల్ బికమ్ ఆఫ్ మీ అన్న దాంట్లో ఐడెంటిఫై ది ఇంటర్జెక్షన్, ఈ సెంటెన్స్లో ఇంటర్జెక్షన్ ఏది అన్నప్పుడు ఓ అనేది ఇంటర్జెక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. 29. What is the noun form of the word assassinate? Assassinate. assassinate. జనరల్లీ మీకు స్పెల్లింగ్ ఎంసీక్యూస్ ఏవైతే అడుగుతారో వాటిలలో ఇలా డబుల్ ఏవైతే లెటర్స్ ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవే అడుగుతారు, లేదా సైలెంట్ లెటర్స్ ఉన్నవి అడుగుతారు. అందుకని అలాంటి వర్డ్స్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి. What is the noun form of the word assassinate? నౌన్ అనగానే TION ఎక్కడుందా అని చెప్పి చూసుకోండి. ఓకే, assassination. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. అసాసినేషన్ అంటే ఎవరన్నా ఇంపార్టెంట్ పర్సన్ని చంపేయటాన్ని మనము కావాలని చంపేస్తే దాన్ని అసాసినేషన్. ఇందిరాగాంధీ అసాసినేషన్, మహాత్మా గాంధీ అసాసినేషన్, అలా ఇంపార్టెంట్ పర్సన్ని చంపేస్తే అప్పుడు మనం అసాసినేషన్ అన్న టర్మ్ని వాడతాం. 38. వాట్ డస్ ద ప్రొవర్బ్? దీని తర్వాత ఒకసారి నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి అన్నది చూద్దాము, ఎందుకంటే నౌన్ ఫ్రేజ్ గురించి మాట్లాడారు ఈ లెసన్లో. వాట్ డస్ ద ప్రొవర్బ్ మేక్ హే వైల్ ద సన్ షైన్స్ మీన్? ఓకే, ఆల్వేస్ వర్క్ ఎట్ నైట్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వైల్ దే లాస్ట్, work only in summer, avoid working in the sun. హే అంటే ఏంటి? హే అంటే గడ్డి, ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా అది. మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటే మనకి ఆపర్చునిటీలు ఉన్నప్పుడే మనం కష్టపడాలి. ఓకే, తర్వాత ఆపర్చునిటీ లేనప్పుడు మనం కష్టపడదాం అనుకున్నా కూడా మనకి ఛాన్స్ ఉండదు. అందుకని ఎప్పుడైతే రైట్ టైం, ఇప్పుడు డిఎస్సి వస్తుంది అన్నప్పుడు ఈ 4 నెలలు మనం కష్టపడితే డిఎస్సిలో మనకి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనము అప్పటికి మనం నౌ ఐఎమ్ రెడీ, ఐ వాంట్ టు రైట్ నెక్స్ట్ డిఎస్సి అంటే 8 years తర్వాత డిఎస్సి అప్పటికి దాకా రాకపోయినా మనకి ఆశ్చర్యపడాల్సింది ఏమి ఉండదు. ఓకే, సో మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అన్నప్పుడు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వైల్ దే లాస్ట్ ఈజ్ ద ఆన్సర్. 31. What figure of speech is used in the phrase when the weather was warm? What figure of speech is used in the phrase when the weather was warm? Simile, metaphor, alliteration, personification. Were. Okay, consonant sound. W is a consonant sound kada. So ఇలా consonant sound ఒకటే సెంటెన్స్ లో మనకి రిపీట్ అయితే దాన్ని మనము alliteration అని చెప్పి అంటాం. She sells seashells on the seashore. 32. Go then, says the ant, and dance the winter away. Thus ending, he hastily lifted the wicket. What does the phrase lifted the wicket symbolize? ఇందులో ఈ పోమ్లో ఏమవుతుందంటే ఈ స్టోరీ కదా యాక్చువల్లీ ఇది. ఇందులో యాంట్ దగ్గరికి వెళ్ళి క్రికెట్ నా దగ్గర ఫుడ్ లేదు, నాకు ఫుడ్ ఇవ్వు, వింటర్ వచ్చేసింది కదా అని చెప్పి అడుగుతుంది. మనం సమ్మర్ అంతా ఏం చేసావు అని అడిగితే సమ్మర్లో నేను పాటలు పాడుకున్నానని చెప్పి చెప్తుంది. సో అప్పుడు యాంట్ చెప్తుంది అయితే ఇప్పుడు డాన్స్ చేసుకో అని చెప్పి చెప్తుంది. ఓకే, సో గో దెన్ అండ్ డాన్స్ ద వింటర్ అవే, thus ending he hastily lifted the wicket. What does the phrase lifted the wicket symbolize? The kindness of the ant ended the conversation, the cricket's happiness, the start of a new friendship. యాంట్ చాలా కష్టపడి వింటర్ కోసం ఫుడ్ దాచుకుంది కదా. సో కేర్లెస్గా ఉంది క్రికెట్ అన్నది అర్థమైంది కాబట్టి he was not ready to help the cricket. He lifted, he hastily అంటే hastily అంటే ఏంటి? ఏదన్నా క్విక్గా చాలా ఫాస్ట్గా అంటే hastily అంటాం. లిఫ్టెడ్ ద వికెట్ అంటే హీ ఎండెడ్ ద కాన్వర్జేషన్, దాట్ ఈస్ ది ఎండ్. ఇక నేనేం మాట్లాడను, వెళ్ళి డాన్స్ చేసుకో అని చెప్పి చెప్పింది. అలా లిఫ్టెడ్ ద వికెట్ అన్నప్పుడు ఎండెడ్ ద కాన్వర్జేషన్ అని చెప్పి అర్థం. 33. Which sentence correctly uses a word opposite to hastily? ఓకే, hastily అంటే ఏమని చెప్పింది అక్కడ? చాలా క్విక్గా ఏదైనా చేస్తే hastily అంటాం. సో విచ్ సెంటెన్స్ కరెక్ట్లీ యూజెస్ అ వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ టు hastily? She completed the exam slowly and carefully.
He left the room hastily without saying goodbye. The workers finished the project in a rush. The train departed immediately after the announcement. Hastily అంటే క్విక్గా, ఇమ్మీడియట్గా. ఓకే, దానికి ఆపోజిట్ కావాలి కాబట్టి స్లో. షీ కంప్లీటెడ్ ద ఎగ్జామ్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. 34. A remark that means the opposite of what is said, often mocking or ironic, is called a remark that means the opposite of what is said, often mocking or ironic, is called metaphor, simile, sarcasm, hyperbole. నేను నిన్న కూడా మీకు చెప్పాను ఐరనీ అని చెప్పా కదా. ఐరనీ అంటే ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ 3 రోజుల తర్వాత ఇచ్చేది నాకు. ఓకే, సో ఆమె ఆ బాక్స్ ఇచ్చిన ప్రతిసారి ఎవ్రీ టైం నేను ఎప్పుడు తిట్టలే, కానీ తను బాక్స్ నాకు 3 రోజుల తర్వాత ఇచ్చినప్పుడల్లా సో కైండ్ ఆఫ్ యూ అని చెప్పనేదాన్ని. ఓకే, తను కూడా నవ్వేది, ఎందుకంటే అది ఒక జోక్ లాగా అనిపించేది, కానీ అది నిజంగా జోకా, సో కైండ్ ఆఫ్ యూ, నిజంగా నువ్వు ఎంత కైండ్ అని చెప్పి 3 రోజుల తర్వాత ఇస్తే అది కైండా కాదు కదా. సో అలా మనం ఒకటి చెప్తున్నాం కానీ మన అర్థం వేరు అన్నప్పుడు దాన్ని మనము ఐరనీ అని చెప్పి అంటాం. సో ఇలా సో కైండ్ ఆఫ్ యూ అని నేను మా పాపను అన్నప్పుడు నా పాప మనసు నేను బాధ పెట్టానా? బాధ పెట్టలే కదా. సో అలా మనము మనసుని బాధ పెట్టకుండా ఒకటి అంటున్నాం కానీ దాని మీనింగ్ వేరు అన్నప్పుడు మనకి ఐరనీ వస్తుంది. కానీ అదే మనం అవతల వాళ్ళ మనసుని హర్ట్ చెయ్యాలి అన్నప్పుడు మాట్లాడితే అది మనకి సర్కాజం వస్తుంది. దట్ ఈస్ మాకింగ్. అవతల వాళ్ళని మనము కావాలని చెప్పి ఎక్కిరింతగా అలా మాట్లాడినప్పుడు అది మనకి సర్కాజం కిందకు వస్తుంది. SARCASM. A remark that means the opposite of what is said, often mocking అంటేనే టాంట్ ఇస్తున్నట్టు అనమాట. ఆర్ ఐరానిక్ is called sarcasm. 35. Irony can be neutral or humorous. ఓకే, ఏ మీనింగ్ లేకుండా ఉండొచ్చు లేదా జోకీగా కూడా ఉండొచ్చు. బట్ సర్కాజం ఈజ్ ఆల్వేస్ కట్టింగ్ ఆర్ మాకింగ్, ట్రూ ఆర్ ఫాల్స్. ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇది మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఐరనీ అనేది మామూలుగా కూడా మనం అనొచ్చు, లేదు అంటే హ్యూమర్ కోసం కూడా మనము వాడచ్చు. కానీ సర్కాజం అనేది అవతల వాళ్ళని మనము వెట్టకారంగా మాట్లాడేందుకే వాడతాం. సో సర్కాజం అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ కట్టింగ్, మాకింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ హర్టింగ్. ఓకే, సో దిస్ ఈస్ ట్రూ. ఇందాక నేను ఏం చెప్పాను, నేను ఈ లెసన్లో నౌన్ ఫ్రేజ్ అనే దాని గురించి కూడా మెన్షన్ చేసి ఆ తర్వాత ఆ నౌన్ ఫ్రేజ్లో వాళ్ళు వాడిన మోడిఫైర్స్ గురించి మాట్లాడారు. మోడిఫైర్స్ అంటే ఏంటి, మనం అడ్జెక్టివ్స్ని ఎలా ఆర్డర్లో పెట్టాలి అన్నది ఇది మనం మాట్లాడేసాం, కానీ నౌన్ ఫ్రేజ్ గురించి అసలు మనం మాట్లాడాల. ఓకే, సో 1 minute దీని గురించి మనం చూసుకుందాము. ఫ్రేజ్ అంటే ఏంటి? ఫ్రేజ్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ బట్ దే డు నాట్ మేక్ ఎ కంప్లీట్ సెన్స్. ఇన్ ద స్కై అని చెప్పంట, అంటే ఆకాశంలో ఉంది అని. కానీ ఆకాశంలో ఏముంది, నేనున్నానా, మీరున్నారా, బర్డ్స్ ఉన్నాయా, మబ్బులు ఉన్నాయా అన్నది మనం మెన్షన్ చేయట్లే. సో ఇన్ ద స్కై అంటే ఆకాశంలో అని అర్థం అవుతుంది, కానీ ఏముంది అన్న కంప్లీట్ మీనింగ్ రావట్లా. అలాంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ బట్ డు నాట్ మేక్ కంప్లీట్ సెన్స్, వాటిని మనము ఫ్రేజ్ అని చెప్పి అంటాం. నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ ఫ్రేజ్ అయితే ఒక సెంటెన్స్లో నౌన్ లాగా బిహేవ్ చేస్తుందో దాన్ని మనము నౌన్ ఫ్రేజ్ అని చెప్పి అంటాం. అ ఫ్రేజ్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ అ సెంటెన్స్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ది టాల్ బాయ్ వన్ ద రేస్ అని చెప్పి అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? బాయ్ గురించి మాట్లాడట్లా, మనము ద టాల్ బాయ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇలా ఈ మోడిఫైర్స్ అన్నీ వాడి నౌన్ పక్కన ఏదైతే ఫ్రేజ్ ఉంటుందో దీనిని మనము నౌన్ ఫ్రేజ్ అని చెప్పి అంటాం. ఆర్ సపోజ్ నేను షీ బాట్ అ బ్యూటిఫుల్ సిల్క్
డ్రెస్ అని చెప్పంట. ఇక్కడ నేనేం చేసా, ఈ నౌన్ ఫ్రేజ్ అనేది నేను సబ్జెక్ట్ లాగా వాడా. ఓకే, ఇక్కడ మనము షీ బాట్ వాట్, షీ బాట్ అ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్, దిస్ ఈజ్ యువర్ నౌన్ ఫ్రేజ్. డ్రెస్ అనేది మన నౌన్, బ్యూటిఫుల్, సిల్క్ అనేవి మన మోడిఫైయర్స్ అంటే అడ్జెక్టివ్స్ అనమాట. ఓకే, ఇది ఇక్కడ మనము నౌన్ ఫ్రేజ్ని మనము ఆబ్జెక్ట్ లాగా వాడాం. సో నౌన్ ఫ్రేజ్ అనేది ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్ దట్ యాక్ట్స్ లైక్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్. దీన్ని మనము సబ్జెక్ట్గా కూడా వాడచ్చు లేదా ఆబ్జెక్ట్గా కూడా వాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.